తర్వాత ఉషశ్రీ గారి మీద ఒక 2 జోక్స్ మనం చేస్తాను. ఒకప్పుడు ఉషశ్రీ గారు ఆల్ ఇండియా రేడియో విజయవాడలో శ్రోతలు అడిగినటువంటి ధర్మ సందేహాలకి చక్కటి సమాధానం ఇచ్చేవారు. ఆయన వాయిస్ ఎలా ఉంటుందో ఆకరిస్తాం. శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాన్ని భవంతునాయన. ఉత్తరాలు చదువు. అయ్యా గురుగారు, అమలాపురం నుంచి అప్పారావు రాస్తున్నారండి. ఈయనకు ఒక దోమతెర ఉందంట. ఆ దోమతెర నిండా చిల్లులు ఉన్నాయంటండి. ఈ చిల్లుల ద్వారా దోమలు లోపల ప్రవేశించి ఈయన తెక్కుట్టేస్తున్నాయంటండి. ఇంకో దోమతెర కొనుక్కునే డబ్బు లేవు, ఈ కార్డు ముక్క రాస్తున్నా, మీరే సమాధానం చెప్పాలన్నారు. చూడండి అప్పారావు గారు, ఈ దోమల బాధ చూశారు, అది ఈనాటి నుండి కాదు నాయన, ఇది రామాయణ మహాభారతాల నుంచి కూడా వస్తూనే ఉంది. మీ యొక్క పరిస్థితి దృష్ట్యా మరొక మంచి దోమతెర కొనుక్కుంటే బాగుంటుంది నాయన. అయితే కొనుక్కునే డబ్బులు మీ దగ్గర లేవన్నారు కాబట్టి ఒక చిన్న చిట్కా చెప్తాను వినండి. మొత్తం దోమలన్నీ దోమతెరలోకి ప్రవేశించాక మీరే వెళ్ళి బయట పడుకోండి. అయ్యా గురుగారు, ఆఖరిగా మరో ప్రశ్న. సామర్లకోట నుంచి శనేశ్వరరావు గారు వస్తున్నారండి. ఈయనకు పెళ్లిడికి వచ్చినటువంటి 2 అమ్మాయిలు ఉన్నారంట. ఈ 2 అమ్మాయిల పెళ్లి కూడా ఒకేసారి చేయాలనుకున్నారు. అయితే తగిన ఆర్థిక స్తోమత లేదంట. ఏం చేయమంటని అడుగుతున్నారు. చూడండి శనేశ్వరరావు గారు, మీ యొక్క పేర్లోనే ఉంది దరిద్రపు శని అంత. ఈ రోజుల్లో ఒక్క అమ్మాయి పెళ్లి చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంటే మీరు 2 అమ్మాయిల పెళ్లి కూడా ఒకేసారి చెయ్యాలనుకున్నందుకు మిమ్మల్ని ఘనంగా సన్మానించాలనాయన. ఆయన అడిగారు కాబట్టి విన్నవిస్తున్నా. మనం టీవీలోనూ రేడియోలోనూ చూస్తుంటామే అడ్వర్టైజ్మెంట్స్. అదే మాదిరిగా మీ పెద్ద అమ్మాయిని చేసుకున్న వారికి మీ 2వ అమ్మాయి ఫ్రీ అని చెప్పండి. స్వస్తి. ఈ విధంగా ఉషశ్రీ గారి మీద జోక్స్ మనం చేసుకోవచ్చు.